ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా మొత్తం యాంటీ ఇండియా గ్యాంగ్ కి ఎంత మంట పుట్టించిందంటే వాళ్ళు ఏమీ మింగలేకపోతున్నారు, అలా అని కక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమా మొదటిసారిగా పాకిస్తాన్ యొక్క వికారమైన ముఖాన్ని ఎంత నిజాయితీతో చూపించాలో అంతే నిజాయితీతో చూపించింది. ఇన్నాళ్లుగా ఈ నిజాలన్నీ దాచిపెట్టారు. విషయం పూర్తిగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బీబీసీ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్లారు. ఎందుకో తెలుసా? పాకిస్తాన్ లో అత్యంత ఎక్కువగా డాక్యుమెంట్ చేయబడిన, రాజకీయంగా రక్షణ ఉన్న నేర ప్రాంతాన్ని దురంధర్ సినిమా ఉన్నట్లుగా చూపించింది. ఆ ప్రాంతమే లారీ. ఇక్కడ రోడ్లపై రక్తం ఏరులై పారుతుంది. ఇక్కడ బాబు డకాయిత్, రెహమాన్ డకాయిత్, ఉజైర్ బలోచ్ వంటి పేర్లు కేవలం నేరస్తులు మాత్రమే కాదు, ఒక ప్యారలర్ ప్రభుత్వమే నడిపారు. బహిరంగంగానే మనుషులను ఎత్తుకెళ్లేవారు. ఇక్కడ ఐఎస్ఐ గ్యాంగ్ నెట్వర్క్లను భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంది. ఇవన్నీ దురంధర్ సినిమాలో బహిరంగంగా చూపించారు. ఇది బీబీసీకి గాని పాకిస్తానీలకు గాని ఎవరికీ నచ్చడం లేదు. అంతే, ఇంకేముంది. బీబీసీ వెంటనే మైకు పట్టుకొని లారీ చేరుకుంది. నలుగురితో మాట్లాడి లారీ మారిపోయిందని ప్రపంచానికి చాటి చెప్పింది. అక్కడ బీబీసీతో కొందరు ఇలా మాట్లాడుతున్నారు: పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, నేరాలు జరగడం లేదు, లారీ పాత రూపమే ఎప్పుడు చూపించబడుతుంది, అదే హైలైట్ చేయబడుతుంది. కానీ ఇప్పుడు లారీకి వచ్చి చూడండి, మాషాల్లా, ఫుట్బాల్ ఉంది, అమ్మాయిలు బాక్సింగ్ చేస్తున్నారు అంటూ ఒక అమ్మాయి చెప్తుంది. ఇక ప్రాథమికంగా బీబీసీ ఏం చెప్తుందంటే, దురంధర్ లాంటి సినిమాల మాట నమ్మకండి, ఆ సినిమాలను చూడకండి, అవన్నీ అబద్ధాలని చెప్తుంది. లారీ ఇప్పుడు బ్రెజిల్ అయిపోయిందని, అమ్మాయిలు బిక్నీలు వేసుకొని తిరుగుతున్నారని చూపిస్తుంది. లారీని పాకిస్తాన్ లో అందరూ బ్రెజిల్ అంటున్నారని, గ్యాంగ్ వార్ సమయంలో ఫుట్బాల్ మ్యాచ్ లో బాంబు పేలి అకాడమీలు మూతపడ్డాయి, మళ్ళీ ఇప్పుడు తెరుచుకున్నాయని చెప్తున్నారు. అలా అని బీబీసీ వాళ్ళు చూపిస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? బీబీసీ చూపించిన వీడియోలోనే లారీ ఇప్పటికీ 1990s లోనే ఉన్న పరిస్థితుల్లోనే, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, దురంధర్ లారీని తప్పుగా చూపించిందనే విషయం పక్కన పెడితే, పాకిస్తానీలే స్వయంగా లారీలో ఏం జరుగుతుందో ఒప్పుకున్నారు. కరాచీ పోలీస్, పాకిస్తాన్ రేంజర్స్, ఎఫ్ఐఏ, సింధు గవర్నమెంట్ అఫీషియల్స్ రిపోర్టు గత 20 ఏళ్లుగా ఒకే మాట చెప్తున్నాయి: లారీ ఇప్పటికీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి కేంద్రంగా ఉందని. పాకిస్తాన్ ఏజెన్సీలే ఈ ప్రాంతాన్ని మోస్ట్ క్రిమినల్ స్టేట్ అని పిలుస్తాయి. బీబీసీకి ఇవన్నీ తెలియవని కాదు, అన్నీ తెలుసు. కానీ బీబీసీ న్యూస్ పని తమ ఎజెండాను చూపించడమే కదా. అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? భారతదేశానికి సంబంధించిన ఏ పాజిటివ్ విషయాన్నైనా సరే తక్కువ చేసి చూపించడం. అది ఇస్రో విజయం కావచ్చు, లేదా ఇండియాలో తయారైన సినిమా కూడా కావచ్చు. బీబీసీకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఇన్నాళ్లుగా తాము ఇండియాకు వ్యతిరేకంగా నిర్మించినటువంటి నెరేటివ్ కి వ్యతిరేకంగా దురంధర్ సినిమా ఎలా వెళ్తుంది అని. దురంధర్ పాకిస్తాన్ ను ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించింది, అందుకే వాళ్లకు కాలుతుంది. కానీ బీబీసీకి ఇలా మంట పుట్టడం ఇదేమి కొత్త కాదు. ఇంతకుముందు భారత్ బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వీళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడిలో కేవలం కాకులు గద్దలే చనిపోయాయని, అక్కడ ప్రాణ నష్టం జరగలేదని, అంతా మామూలుగానే ఉందని చెప్పారు. కానీ అక్కడి వాళ్ళు మాత్రం చాలా నష్టం జరిగిందని, ఇంటి గోడలు కూలిపోయాయని చెప్పారు. ఇలా వాళ్ళ కడుపులో చాలా సార్లు మంట పుట్టింది. ఎందుకంటే బీబీసీ డిఎన్ఏలోనే పాకిస్తాన్ ను మనుషులుగా, భారత్ ను రాక్షసులుగా చూపించడం ఉంది. దీని ఉద్దేశం కేవలం తమ వలస పాలన నాటి ఫ్యాంటసీని సంతృప్తి పరచుకోవడమే. గ్లోబల్ ఆర్డర్ లో పాకిస్తాన్ స్థాయి ఏంటో వాళ్ళందరికీ తెలుసు. కానీ భారత్ మాత్రం బ్రిటన్ యొక్క గ్లోబల్ ఆర్డర్ ని నేరుగా సవాల్ చేస్తుంది. ఇండియా ఈ రోజు బ్రిటన్ కంటే పెద్ద ఎకానమీ, అది జియో పొలిటికల్ పవర్. క్రికెట్ లాంటి ఇంగ్లీష్ క్రీడను శాసించే స్థాయికి ఎదిగింది. అవకాశం దొరికినప్పుడల్లా బీబీసీ పాకిస్తాన్ ను వెనకేసుకొస్తుంది. 2008 ముంబై దాడులప్పుడు అజ్మల్ కజబ్ ని టెర్రరిస్టు అనకుండా గన్ మ్యాన్ అని పిలిచారు. 2016లో యూరి దాడులప్పుడు కూడా పాకిస్తాన్ ప్రోత్సహించే ఉగ్రవాద సంస్థల పేర్లు కూడా ఎత్తలేదు. అదే సమయంలో అవకాశం దొరికితే చాలు భారత్ ను టార్గెట్ చేయడానికి వెనకాడరు. కాశ్మీర్ విషయంలో దశాబ్దాలుగా ఒకే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ అనేది భారత్ లో అంతర్భాగం కాదు, భారత్ ఆక్రమించుకున్న ఒక ప్రాంతంలా చూస్తారు. భారత ఆర్మీ కాశ్మీరీలను చంపేస్తుందని, చిత్రహింసలు పెడుతుందని బీబీసీ రిపోర్ట్స్ రాసింది. పాకిస్తాన్ శాంతియుత దేశం అని చెప్పడంలో ఎంత నిజముందో ఈ రిపోర్ట్స్ లోనూ అంతే నిజం ఉంది. విచిత్రం ఏంటంటే, ఇదే బీబీసీ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన కూడా శాంతియుతమైందని చెప్పింది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు బీబీసీ 48 గంటల పాటు వరుసగా నెగిటివ్ స్టోరీస్ రాసింది. అందులో ఒక్కసారి కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల గురించి ప్రస్తావించలేదు.
సిఏఏ మరియు ఎన్ఆర్సీ సమయంలో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. రామ మందిరాన్ని బీబీసీ ఒక వివాదాస్పద ఆలయంగా పిలుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతీయులను చంపినప్పుడు వాళ్ళను మిలిటెంట్లు అని పిలిచారు. కనీసం వాళ్ళను తప్పు పట్టలేదు. ఇక లిసెస్టర్ దాడుల్లో ఇస్లామిస్టు మూకలను బాధితులుగా, హిందువులను దుర్మార్గులుగా చూపించారు. ఈ బీబీసీ యొక్క యాంటీ హిందూ ముఖం ఎవరికి తెలియనిది కాదు. హిందూ పండుగలను కించపరుస్తూ ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఇన్సైడ్ యూకే 2004 రిపోర్ట్స్ ప్రకారం బీబీసీ రాసిన గత 1000 ఆర్టికల్స్ లో 300కి పైగా యాంటీ హిందూ మరియు యాంటీ ఇండియా ధోరణిలో ఉన్నాయి. అంటే ప్రతి 10 ఆర్టికల్స్ లో 3 యాంటీ హిందూ ప్రచారాలే ఉన్నాయి. బీబీసీ అసహనం వెనుక ఒక కారణం ఉంది. బీబీసీ లాంటి సంస్థలు భారత్ను ఎప్పుడూ తమ నెరేటివ్ కింద అపరాధ భావంతో బతకాలని కోరుకుంటాయి. కానీ ఇప్పుడు దురేందర్ లాంటి సినిమాలు నిజాన్ని చూపించడంతో కథనం తమ చేజారిపోతుందని, తమ కంట్రోల్ పోతుందని వాళ్లకు భయం పట్టుకుంది. బీబీసీ సమస్య ల్యారీ కాదు, దురేందర్ సినిమా కూడా కాదు, పాకిస్తాన్ నేరాలు కూడా కాదు. బీబీసీ అసలు సమస్య భారతదేశ ఎదుగుదల. భారత్ వేగంగా ఎదుగుతున్న దేశం, గ్లోబల్ ఎకానమీలో టాప్ ప్లేయర్. భారతీయ స్టార్టప్స్ విలువ యూకే టాప్ కంపెనీల కంటే ఎక్కువ ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ చెబుతుంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. సౌత్ ఆసియాలోనే అత్యధికంగా పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. ఇక భారత్ యొక్క జెన్జీ ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీ డ్రివెన్ యువత. డ్రోన్స్, సెమీ కండక్టర్స్, ఏఐ రెగ్యులేషన్స్ అన్నింటిలో భారత్ దూసుకుపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా భారత్ ఇప్పుడు తమ కథను తామే రాసుకుంటుంది. గ్లోబల్ స్టేజ్ పై కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక భారత్ అస్థిరంగా ఉన్నంత కాలమే బీబీసీ లాంటి సంస్థలు సంతోషంగా ఉంటాయి. ఇక్కడ అల్లర్లు, దాడులు, నిరసనలు, రాజకీయ గందరగోళం జరగాలని కోరుకుంటారు. అందుకే ఆసియాలోనే ఇతర దేశాల్లో లాగా భారత యువత కూడా ఇక్కడ తిరుగుబాటు చేయాలని కోరుకుంటూ ఆర్టికల్స్ రాశాయి. కానీ ఇవన్నీ దాటుకుంటూ భారత్ బలపడుతుంది. బీబీసీ అజెండా పనికి రాకుండా పోతుంది.